మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో వాహనాల పాత టైర్ల నుండి ఆయిల్ పౌడర్ తయారీ కంపెనీ అనుమతి రద్దు చేయాలంటే కామారం గ్రామ ప్రజలు సోమవారం నాడు ఉదయం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్కు వినతి పత్రం సమర్పించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ సర్పంచ్ గడ్డం సుజాత ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు కలిసి సోమవారం నాడు మెదక్ కలెక్టర్ కార్యాలయం చేరుకొని అదనపు కలెక్టర్ నగేష్కు వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పరిధి సర్వే నంబర్ 103లో వాహనాల పాత టైర్ల నుంచి ఆయిల్ పౌడర్ తయారు చేసే కంపెనీకి అనుమతి భూమి స్థాపన చదువు చేసి పూజకు పునాదులు వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, స్థలం సమీపంలో 2 చెరువులు ఉన్నాయని అన్న ఈ కంపెనీ స్థాపన వల్ల పంట పొలాలకు తీవ్ర నష్టం కలుగుతుందని, చేపల చెరువు సంపదకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. పక్షులు జీవజాతులు నష్టపోతాయని, భూగర్భ జలాలు కలుషితమవుతాయని అన్నారు. అప్పటికే భూగర్భ జలాలు కలుషితమైన నీటిని 2 బాటల్లో తీసుకువచ్చి జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్కు చూపించారు. గతంలో ఇలాంటి కంపెనీ గ్రామ శివారులో ఉండి దానివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు, పర్యావరణ సమస్యలు ఎదుర్కొన్నట్టు తెలిపారు. కంపెనీ స్థాపన గ్రామస్తులంతా వ్యతిరేకిస్తున్నామని, సంబంధిత సంస్థకు అనుమతులు ఉన్నాయని చెప్పి మమ్మల్ని భయభ్రాంతకు గురిచేస్తున్నారని, అందువల్ల ఈ అంశంపై తక్షణ విచారణ జరిపి అనుమతులు ఉన్నట్లయితే వాటిని రద్దు చేయాలని, నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. గ్రామ ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా వినయపూర్వకంగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారం గ్రామ సర్పంచ్ గడ్డం సుజాత, గ్రామ పాలక సభ్యులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కామారం గ్రామ శివారులో మరి కామారం చెరువుకు దగ్గరని గతంలో ఉన్న టైర్ల ఫ్యాక్టరీలు వల్ల మరి కామారం చెరువు కానీ అక్కడ ఉన్న రైతులు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అవే కాకుండా ఈరోజు మరొక టైర్ల కంపెనీ అక్కడ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ నిర్మాణం చేపట్టినట్లయితే ఇప్పుడున్న కంపెనీలతోనే ఇబ్బందుల పాలవుతున్నాము. అక్కడున్న గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అయింది, రైతులకు ఇబ్బంది అవుతుంది, చెరువులో ఉన్న మత్స్య సంపద కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వేసే ఈ టైర్ల కంపెనీ కూడా బంద్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాము. మరి ఆ టైర్ల కంపెనీలను బంద్ చేసినట్టయితే అక్కడున్న రైతులు కానీ మత్స్య సంపద కానీ కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మరి ఒక భూగర్భ జలాలు కూడా కలుషితమై బాగా ఇబ్బందులు అవుతుంది. ఈ కంపెనీలను బంద్ చేయకపోతే చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ కంపెనీలు నడిచినట్టయితే మేము ఏడాకంటే ఆడదాకా పోయి దాన్ని బంద్ చేయడానికి ఎట్టి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మా కామారం గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. కంపెనీ వల్ల మాకు అందరికి ఇబ్బంది అవుతుంది, చేయాలి అని నీళ్ళు పొలాల కాడికి పోయి పని చేసుకొని ఉన్నా కానీ తాగని కూడా ఇబ్బంది అవుతుంది. అంత సమ్మర్ వస్తుంది పొలాలలో. బాటలు మేము తీసుకొని ఇంటికి పోయి నీళ్ళు తాగే కొండ పోయి తాగే పరిస్థితి. ఇంత ఆయిల్ వాసన వస్తుంది. చిన్నశంకరపేట మండలం కామారం గ్రామంలో 103 సర్వే నంబర్లో నూతనంగా టైర్ల కంపెనీ నిర్మిస్తున్నారు. గతంలో నిర్మించిన 2 కంపెనీలతోటి మేము పొల్యూషన్కు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందితో గురవుతున్నాము. అక్కడున్న రైతులు పంట పొలాలు మొత్తం ఖరాబ్ అయ్యి చెరువులో చేపలు చనిపోవడం జరుగుతుంది. ఈరోజు మా కామారం గ్రామస్తులం అంతా ఏకతాటిగా వచ్చి ప్రభుత్వం దృష్టికి తెచ్చి కంపెనీ నిర్మించొద్దని, రద్దు చేయాలని కలెక్టర్కు అదనపు కలెక్టర్కు ఇవాళ మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేలు చేయాలని, కలుషితమైన కంపెనీలు పర్మిషన్ ఇవ్వద్దని మేము కోరుకుంటున్నాము కామారం గ్రామస్తులంతా. ఒకవేళ అక్కడ నిర్మాణం జరిగితే కామారం గ్రామస్తులు అందరం కలిసి రాస్తారోకకైనా దేనికైనా సిద్ధంగా మేము ఉన్నామని కామారం గ్రామస్తులం అంతా ఏకదాటిగా చెప్తున్నాము.